ఓకే, థ్యాంక్స్ సార్. ఓకే సార్. గురువుగారు ఈ ప్రోగ్రామ్ కి ముఖ్య ఉద్దేశం మన అజీజ్ గారు రాసిన కుంకుమ వనం అనే పుస్తక ఆవిష్కరణ కోసం ఇక్కడ గ్యాదర్ అయ్యాము. సో ఈ ప్రోగ్రామ్ కి సభాధ్యక్షుడిగా శ్రీ కేసీ చంద్రశేఖర్ కల్పరాజు సార్ని ఆహ్వానిస్తున్నాము. మరియు అలాగే ఈనాటి ప్రోగ్రాంకి ముఖ్య అతిథి మరియు పుస్తకావిష్కరణకర్తగా శ్రీ జి పులయ్య గారు దళిత విదేశం చంద్రేంద్ర కర్నూలు గారిని ఆహ్వానిస్తున్నాము. విజయేశ్వర సార్ గారు వర్క్లో రాలేకపోయారు. తర్వాత పుస్తక సమీక్షలు శ్రీ ఎంఎస్ వినేతుల గారు ప్రముఖ గతారేశ్వర కర్నూలు సార్ గారిని ఆహ్వానిస్తున్నారు. అలాగే డాక్టర్ డి పార్వతీదేవి మేడం, తెలుగు లెక్చర్, గవర్నమెంట్ ఈడీ కాలేజ్ కర్నూలు. అండ్ చివరగా మన కుంకుమ అనే పుస్తక రచయిత గారు ఎస్డి అజీజ్ గారు సార్ గారిని ఆహ్వానిస్తున్నారు. ప్రసాద్ సార్ అండ్ నాటక స్థానాన్ని ఆహ్వానిస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ కి ప్రారంభ ఉపన్యాసాన్ని మంత్రి సార్ కోరుతున్నాం. మిత్రబాంధవులు పుల్లయ్య గారు, ప్రత్యేక అధికారి గారు, సహచర మిత్రులు మా చరిత్ర అధ్యాపకులు ప్రసాద్ రెడ్డి గారు, విలేజ్ల చాలా కాలం మిత్రులు భారతమ్మ, విద్యార్థులు కూడా క్లస్టర్ యూనివర్సిటీ సార్ తీసుకో.
తీసుకో భయ్యా. ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో ఇది దేశానికి చాలా సేవ చేసేది, ఈనాటికి చేస్తూనే ఉంది. మారుమూల పద్ధతిలో ఉండే వాళ్ళకి సమాచారాన్ని వినోదాన్ని అందిస్తుంది. స్మార్ట్ ఫోన్ ఉండేది దాదాపు ఒక 70 కోట్లు ఈ దేశంలో, జనాభా 140 కోట్లు. అక్షరాస్యత లేని వాళ్ళు ఇంకొక 25% ఉన్నారు. వాళ్ళందరికీ స్మార్ట్ ఫోన్ కొన్ని ప్రదేశాలలో మానవులలో పనిచేయవు. ఆకాశవాణి మొత్తం దేశంలో ఎక్కడున్నా పనిచేస్తుంది. ఒక స్మార్ట్ ఫోన్కి కనీసం 5,000 రూపాయలు, అదే 500 రూపాయలు ఒక రేడియో దొరుకుతుంది. సామాన్య జనాలకు కూడా ఉపయోగించుకోవచ్చు. అటువంటి సేవలు విజ్ఞానానికి సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి ఎన్నో విషయాలు, మాతృమూర్తులకు ఆడవాళ్ళకి సంబంధించిన విషయాలు, సంగీతం, సాహిత్యం, అటువంటి ఆకాశవాణి ప్రచురించిన నాటకాలు అన్నీ సంకలనం చేసి అజీజ్ గారు వివిధ ఆకాశవాణులు కేవలం కర్నూలులో మాత్రమే కాదు, హైదరాబాద్, కడప నగరంలో కూడా దాన్ని ప్రచారం చేశారు. వాటిని సంకలనం చేసి ముద్రించారు. దాన్ని మీరందరూ పుస్తకాలతో కూడా అలవాటు చేసుకోవాలి. కేవలం నాటకము, నవలలు, సాహిత్యం, మామూలు సాహిత్యం కాదు, ఇతర మీ విషయాలకు సంబంధించి అది సైన్స్ ఉండొచ్చు, కామర్స్ ఉండొచ్చు, హిస్టరీ ఉండొచ్చు, దానికి సంబంధించిన సాహిత్యం. నేను ఇంజనీరింగ్ కాలేజీకి పోయాను. అక్కడ ప్రిన్సిపల్ అమెరికా యూనివర్సిటీలో PhD తీసుకున్నారు. విశ్వేశ్వరయ్య గారు ఆత్మకథ రాసిన విషయం ఆయన మమాయల్స్ ఆఫ్ మై వర్కింగ్ లైఫ్ 220 పేజీల పుస్తకం. అది బజార్లో దొరకదు, ఇంటర్నెట్లో తీసి నేను ఇంక ఎందుకు పుస్తకాల ఆవశ్యకత ఏముంది అంటే, ఇంటర్నెట్ వల్ల కంటి ఆరోగ్యానికి మంచిది కాదు అని ప్రజలందరూ చెప్తున్నారు. చదవడం కంటికి యోగం, యోగాభ్యాసం. అలాగే వయస్సు పడినప్పుడు అది కూడా మనకు దొరకదు, టీవీ కూడా మనకు దొరకదు. అటువంటి సందర్భంలో ఇంట్లో ఎవరికి మేము అవసరం లేని వ్యక్తిగా తయారవుతాం. ఇప్పుడు మీకు కనిపించదు, కానీ మీరు తాత ముత్తాతలు ఉంటే అమ్మని ఎంత పలకరిస్తారో లేదో అప్పుడు పుస్తకాలు మనకు పనికి వస్తాయి. దాన్ని అలవాటు చేసుకోండి, పుస్తకాలు చదవడం. ఏది లేకపోతే పేపర్లైనా చదవండి. ఇంకా ఈ పుస్తకాలు ప్రచారం కావాలి, వీటికి ప్రోత్సాహం ఉండాలనే ఉద్దేశంతో పోస్ట్ ఆఫీస్లో ₹1 బుక్ పోస్ట్ అనే సౌకర్యం పెట్టారు. రచయితలకు ప్రోత్సాహం, ప్రచురణకర్తలకు ప్రోత్సాహం, చదివేవాళ్ళకి ప్రోత్సాహం. ఇప్పుడు దాన్ని తీసేసి చాలా అన్యాయం. అలాగే ఈ దేశంలోని 22 భాషలకి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ఇచ్చారు. ప్రతి సంవత్సరం 4 పుస్తకాలకి బాల సాహిత్యం, బాలల సాహిత్యం, యువ రచయితకు సాహిత్యం, అనుమాన సాహిత్యం, మామూలు సాహిత్యం, అంటే 80 పుస్తకాలకు
ఈ 84 పుస్తకాలు ఇతర 21 భాషల్లో అనువాదం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో రచనలు ఎట్లా ఉన్నాయి, తెలుగులో రచనలు ఎట్లా ఉన్నాయనే విషయం ఆసాంలోని ప్రజలు కూడా తెలుస్తుంది. దాన్ని కూడా ఈ సంవత్సరం ఆపేసింది. ఇది నేను రాజకీయం గురించి చెప్పడం లేదు. ప్రజాస్వామ్యం సాహిత్య అకాడమీ జవహర్లాల్ నెహ్రూ స్థాపించారు. అది ఒక స్వచ్ఛంద సంస్థ. దానికి ప్రోత్సాహం ఉండాలి. మీరు కూడా రచయితలు కావాలి. రచయితలందరూ మీ నుండే వచ్చారు. ఏదో ఒక స్కూల్లో చదువుకునే అంతో ఎంతో చదివిన వాళ్ళు కూడా అయితే రచనలు అలవాటు చేసుకోండి. రావుని భరద్వాజ పేరు విన్నారా? ఎవరు? పాకుడు వాళ్ళు. ఆయనకి ఏం పురస్కారం వచ్చింది? జ్ఞానపీఠ. అది ఏమి జ్ఞానపీఠ అంటే? జ్ఞానపీఠ అంటే ఏమి? దేశంలో సాహిత్యంలో అత్యున్నత పురస్కారం. సంవత్సరానికి 22 భాషల్లో ఒక్కరికే ఇస్తారు. మొత్తం దేశంలో ఒక్కరికే 22 భాషల్లో కలిపి ఒక్కరికే ఇస్తారు. అటువంటి తెలుగులో ముగ్గురికి వచ్చింది. విశ్వనాథ్ సత్యనారాయణ, సీనారే, రావుడి భరద్వాజ. అటువంటి పాపులరాళ్ళు సినిమా జీవితం. ఆయన చదువుకున్నది 8వ తరగతి వరకు మాత్రమే. అయినా గొప్పవాళ్ళు ఎట్లయినారంటే పుస్తకాలు చదువుకోవడం. అటువంటి వాళ్ళు మీరు కావాలి. విద్యార్థి దశలో ఇవన్నీ నేర్చుకోవాలి. చిన్నప్పుడే నేర్చుకోవాలి. మళ్ళీ వయసు దాటిన తర్వాత అది అలవాటు చేసుకోవడానికి రాదు. చిన్నప్పుడే అలవాటు అక్కడి వరకు ఉంటుంది. కాబట్టి మీరందరూ పుస్తకాలు చదివి అలవాటు చేసుకొని మీకు ఇష్టమైనది అని అశ్లీల సాహిత్యం వద్దు. దేశ చరిత్రను, వీర నాయకుల చరిత్రను, ఎవరెవరు ప్రోత్సాహపడ్డారు, టీచర్లు ఎటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు, తల్లిదండ్రులు ఎటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు, ఎవరి వల్ల ప్రోత్సహించారు తెలిసి చెప్తూ పోతే చాలా అదే ఉంది. అటువంటి ప్రజలుగా, భావి రచయితలుగా, భావి భక్తులుగా మీరందరూ ఎదగాలని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమం పాల్గొనడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు పుల్లయ్య గారిని ఈ పుస్తకాల ఆవిష్కరణ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. సార్ రెడీ సార్. ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు పార్వతిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతుంది. డాక్టర్ దండబోయిన పార్వతి. సభాధ్యక్షులకు నమస్సులు. ప్రార్థన చేయలేదు కాబట్టి మీరు కష్టపడతారు. శ్రీచక్రాంకిత విశ్వదివ్యనగరీ సింహాసనాధ్యాసిని అంకే లాలిత రామకృష్ణ చరిత బౌద్ధైర్జినైర్మండిత ఆచార్య ప్రవరైశ్చ నానక దయానందాదిభిర్నందిత వందే భారత మాతరం వందే భారత మాతరం సురవరాం వాత్సల్యపూర్ణాం ధరాం వందే భారత మాతరం.
భవిష్యత్తులో మీరందరూ ఈ భరతమాతను ఉద్ధరించే గొప్ప పౌరులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవంతుడు ఆ విధంగా మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈరోజు ఉన్నటువంటి ఈ కార్యక్రమం గురించి ఒక 5 నిమిషాలు నేను మాట్లాడుతాను. ఈరోజు మన ముందున్నటువంటి కవి శ్రీ ఎస్డివి అజీజ్ గారు. వారు చాలా సుప్రసిద్ధులు. ఇది చాలా రీసౌండ్ వస్తుందా? అవసరం లేదా? లేదు మేడం, కరెక్ట్ ఉంది. కరెక్ట్ ఉంది మేడం. ఆయన చాలా గొప్ప ప్రసిద్ధులు. ఆయన కీర్తి పురస్కారము, హంస పురస్కారము, రాష్ట్రంలో గిడుగు పురస్కారము, గాలి పురస్కారము, ఆయన రాసినటువంటి రచనలకన్నింటికి కూడా ఎన్నో పురస్కారాలు లభించాయి. అటువంటి ఒక గొప్ప రచయిత ఈరోజు ఇక్కడే సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఒకసారి ఆయన అందరికీ వృత్తి ఒకటి, ప్రవృత్తి ఒకటి ఉంటుంది. అజీజ్ సార్ గారికి వృత్తి ప్రవృత్తి 2 రచనే. ఇది ఒక విశేషం. మూడవది ఏంటంటే ఈరోజు వారు ఈ కుంకుమవనం అనే ఒక పుస్తకాన్ని, రేడియో నాటకాలను తీసుకొచ్చారు. ఆ పుస్తకాన్ని మన కళాశాలలో మీ వైస్ ప్రిన్సిపల్ గారు, మా వైస్ ప్రిన్సిపల్ గారు సోదరులు డాక్టర్ ప్రసాద్ రెడ్డి సార్ గారికి అంకితం చేశారు. అదొక చరిత్రకు సంబంధించిన విశేషమైనటువంటి పుస్తకాలు రాశారు, కవిత్వాలు రాశారు. కవిని కన్న తల్లి గర్భంబు ధన్యంబు కృతిని చెందువాడు మృతుడు కాడు అని. కృతి ఉన్నన్ని నాళ్ళు రాసిన వాళ్ళు ఉంటారు, అంకితం తీసుకున్న వాళ్ళు ఉంటారు. ఎస్ నాన్న, అయితే ఇప్పుడు పుస్తకంలోకి వచ్చేద్దాం. వాళ్ళిద్దరు ధన్యులు అని చెప్తున్నారు. రాసిన అతను ధన్యుడు, అంకితం తీసుకున్న వాళ్ళు ధన్యులు. ఇటువంటి ఒక మంచి సభకు చేసి మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి శ్రీ పురాణ చంద్రశేఖర్ కవికుల గారి అధ్యక్షుడు. ఈ కర్నూలు నగరంలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రసిద్ధులు. ప్రక్కనే ఉన్నటువంటి శ్రీ జి పుల్లయ్య సార్ గారు రవీంద్ర విద్యా సంస్థలకు అధినేత. లక్షల మంది విద్యార్థులకు విద్యాదానాన్ని చేస్తూ దేశ అభివృద్ధిలో, వాళ్ళు విద్యాభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నటువంటి వారిద్దరికీ మనం నమస్కారపూర్వకంగా. తర్వాత ఈ కుంకుమ వనమని పుస్తకం రాశారు. ఈ పుస్తకం గురించి 2 నిమిషాలు నేను మాట్లాడతాను. కుంకుమ వనమని పేరు పెట్టారు. దానికి 8 కథలు అందులో ఉన్నాయి. అవి రేడియో నాటకాలు. నాటకం చాలా గొప్పది. కావ్యాలలో కావ్యేషు నాటకం రమ్యం అంటారు. నాటకాంతం ఈ సాహిత్యం అంటారు. సాహిత్యంలో నాటకాన్ని మించింది లేదు. ఎందుకు అంటే చూస్తాము, వింటాము, అందుకు మన మనసులకు దగ్గర అవుతుంది, హత్తుకుంటుంది విషయం. అయితే రేడియో నాటకాలు కొంత భిన్నం. రేడియో నాటకాల్లో చూడం, కేవలం వింటాం. రైట్, సంభాషణలు వింటాం. కథ పాత్రల యొక్క సంభాషణల ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది. ఇది మొత్తం కథలో ఉండేటువంటి నవరసాలను, కథలో ఉన్నటువంటి ఎసెన్స్ను, కథలో ఉన్నటువంటి అనేక పాత్రల యొక్క స్వభావాన్ని, వీటన్నిటికీ మనకు పట్టి చూపించాలి. అది రేడియోలో వింటూ ఉంటే మనకు అర్థం కావాలి, మనం దానికి పరవశం కావాలి. ఇలా రాయాలి అంటే చాలా కష్టమైనటువంటి పని. రేడియో నాటకాలు మిగతా నాటకాల కంటే భిన్నమైనవి. అటువంటి రేడియో నాటకాలను విశేషంగా రచించి ప్రసారం చేసి రేడియోలలో అందరి రాష్ట్ర వ్యాప్తంగా మన్ననలు పొందినటువంటి వారు, దేశవ్యాప్తంగా పుస్తక సమీక్షలు, పుస్తక ఆవిష్కరణలు చేసినటువంటి వారు ఎస్డివి అజీజ్ గారు. ఇక కుంకుమవనం దగ్గరకు వద్దాం. 8 కథలు ఉన్నాయి. చరిత్రకు సంబంధించిన కథలు కొన్ని, మామూలుగా కర్నూలు నగరానికి సంబంధించినటువంటి కథలు కొన్ని ఉన్నాయి. అందులో ప్రత్యేకించి 4 కథలు మహిళలకు సంబంధించినవే ఉన్నాయి. ఇంకొక విశేషం ఏంటంటే ఈ కథల్లో చాలా నిరంకుశులు ప్రసాద్ రెడ్డి సార్. ఎవరు ఏం మాట్లాడడానికి వీలు లేకుండా, ఎవరు ఏం దాన్ని పరిశోధన చేయడానికి వీలు లేకుండా మొదట 3 పేజీలలో 2 పేజీల్లోనే కథల యొక్క వృత్తాంతం అంతా చాలా వివరంగా సంక్షిప్తంగా తెలియజేశారు. తీసుకున్నా అతి సులువుగా నాకు కథలన్నీ అర్థమైపోయినాయి. సో మీరు కూడా పుస్తకం చదివితే అద్భుతంగా కథలు అర్థమైపోతాయి. ఇందులో కుంకుమవనం అంటే కాశ్మీర దేశానికి సంబంధించినటువంటి ఒక పువ్వు.
ఆ పువ్వు చాలా పరిమళమైనది, ఔషధభరితమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది. బహుశా ఇందులో ఉన్న కథలన్నీ అలాంటి ఉన్న భావనతో కుంకుమ పువ్వు అనే పేరు పెట్టారేమో గురువు గారు అజీజ్ సార్ గారు. ఇందులో ఒక నాయిక, ఆ కథ అంతా నేను చెప్పను. ఒక అమ్మాయి, ఒక యువతి, 4 యువతుల కథలు ఉన్నాయి దీంట్లో. ఒక యువతి ఒంటరి అమ్మాయి, తల్లిదండ్రులు ఉంటారు. ఆ కుంకుమ వనంలో పాట పాడుతూ ఉంటుంది. ఒక అతను, ఒక బహుశా నాయకుడు, ఆ కాశ్మీర దేశానికి నాయకుడు ఆ పాట వింటాడు, ఆమెను ప్రేమిస్తాడు. ఆమెను ఏ దిక్కు లేని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ రాజులు కదా, నాయకుడు కదా, ఇతర కారణాల వల్ల అక్బర్ చేత బంధించబడతాడు. ఆమె అతని కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది, పాట పాడుతూనే ఉంటుంది. ఏ కుంకుమ వనంలో అతను పరిచయం అయ్యాడో ఆ కుంకుమ వనంలో భర్త కోసం నిరీక్షిస్తూనే ఉంటుంది. భర్త అక్కడ చనిపోయి ఉంటాడు. ఆ విషయం మీకు తెలియకుండా సేనాధిపతి చేస్తాడు. ఆమె నిరీక్షిస్తూనే ఉంటుంది. ఇది ఒక దేవగచ్చ అని ఒక పేరు కూడా చాలా చక్కగా పెట్టాడు. దేవగచ్చ అని ఒక మహిళ. అది చెప్తుంటేనే మనసుకి ఎలాగ అయిపోతుంది కదా, ఆమె ఎదురు చూస్తూనే ఉంటుంది అనేటువంటి. దేవగచ్చ అనేటువంటిది ఒక విషకన్య. ఈమె ఒక రాజగురువుకు కన్నటువంటి సంతానం. ఆ రాజగురువు ఒక వేసేందుకు కన్న సంతానం. ఈవిడ ఆ రోజుల్లో రాజులకు ఒకరికి వైరం వచ్చినప్పుడు కొంతమంది విషకన్యలను ప్రయోగించేవాడు మనం చెప్పడం కోసం. అలా ఆ రాజగురువు తన దగ్గర ఎవరైతే నాయకుడి దగ్గర పనిచేస్తూ ఉన్నాడో ఆ నాయకుడిని చంపించడం కోసము తన కన్న బిడ్డని విషకన్యగా మారుస్తాడు. విషం ఇచ్చి ఆమెకు విషకన్యగా మారుస్తాడు. ఆ విషం ఇచ్చే విధానం, ఆమె తీసుకునేటప్పుడు పడే తపన, ఆ బలవంతపు ధోరణి, ఇదంతా కూడా చాలా కళ్ళకట్టినట్టుగా ఒక అద్భుతమైనటువంటి చిత్రాన్ని మనకి చూపిస్తాడు. ఇందులో సంఘ సంస్కరణ దృష్టి మనకు బాగా కనపడుతుంది. ఎందుకు నాయకుడి మీద కోపం పడుతుంది, రాజు మీద ఎందుకు కోపం అంటే, రాజు బౌద్ధం వైపు మళ్ళాడు, సంఘ సంస్కరణ చేస్తున్నాడు, అన్ని యజ్ఞాలు యాగాలు వద్దంటున్నాడు. ఇదంతా ప్రజలను బాగు చేస్తున్నాడు. బాగు చేసే నాయకుడు మనం గుర్తుంది. అతన్ని చంపేయాలి అని చెప్పేసి విషకన్యను ప్రయోగిస్తాడు. తన సొంత కన్న కూతుర్నే విషకన్యగా మారుస్తాడు. అటువంటి ఒక కథ దేవగచ్చ అని. ఆ పేరు కూడా చాలా బాగుంటుంది. అందులో మనుషుల కన్నా జంతుజాలాలు, పక్షులు నయము అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఆయన ప్రయోగిస్తాడు. ఇంకొక కథ మహిళకు సంబంధించిందే, రామమ్మ కథ. ఈ రామమ్మ కథ ఒక అమ్మాయిని, పల్లెటూరులో ఆనందంగా ఆహ్లాదంగా తిరుగుతున్నటువంటి, ధైర్యంగా తిరుగుతున్న ఒక అమ్మాయిని ఒక స్థానిక నాయకుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. వాడు అల్లరోడు. ఈ అల్లరివాడిని పెళ్లి చేసుకుని ఆ అమ్మాయిని తప్పనిసరిలో పరిస్థితుల్లో పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి అతన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తుంది. అతడు మారేదాకా అతన్ని పెళ్లి చేసుకున్నా కూడా భార్య భర్తగా ఆయనను అంగీకరించదు. ఎప్పుడైతే వాడికి సక్రమంగా రాజ్యపాలన చేసి ప్రయోగక్షేమాలు చూస్తావా, అప్పుడే నేను నీకు భార్యగా భర్తగా అంగీకరిస్తాను అంటే వాడు మారిపోతాడు. అక్కడ ప్రయోగ కోసము చెరువులు తవ్విస్తాడు. రామమ్మ చెరువి బావులు తవ్విస్తాడు. రాంబావి అని, చిన్నాయుడు చెరువు అని ఇప్పటికి కూడా దేవనకొండలో ఇవి ఉన్నాయి అనేటువంటి చారిత్రక సత్యాన్ని అక్కడ చెప్తాడు. అట్లా ఒక మహిళ ఒక పురుషుడి యొక్క బాగు కోసం ప్రయత్నం చేస్తుంది. తర్వాత ఇంకొక కథలో మజూద్ ఖాన్ ఖాజీ అనేటువంటి ఒక నాయకుడు, త్యాగశీలి అనేటువంటి నాటకంలో చాలా మంచి కథ. అదంతా నేను చెప్పాను. అందులో నాకు నచ్చింది ఏంటంటే, ఒక ప్రార్థనా మందిరాన్ని ఆయన ఏర్పాటు చేస్తాడు. అతను ముస్లిం అయినా సరే ఎవరైనా అక్కడికి ప్రార్థనకు రావచ్చు, సందర్శన కూడా చేసుకోవచ్చు, ఒక టూరిజం ప్లేస్ లాగా రావచ్చు, విశ్రాంతి తీసుకోవచ్చు, బాటసారులు ధ్యానం చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, ఎక్కడైనా సదుపాయం లేకపోతే అక్కడికి వచ్చి సెటప్ తీసుకోవచ్చు. అట్లా ఈ మందిర నిర్మాణం కోసం రాజ్యాధికారాన్ని నిర్ణయించినటువంటి ఒక నాయకుడి యొక్క కథ త్యాగశీలి అనేటువంటి కథలో మనం చదువుతాం. ఇంకోటి గాంధీజీ గారి దండి సత్యాగ్రహ ఉద్యమాన్ని, ఇతర ఉద్యమాలను, గాంధీ గారి స్వాతంత్ర సమరంలో వారి పాత్రను వివరించినటువంటి కథ మరొకటి. ఇంకొకటి చెప్పి నేను సెలవు తీసుకుంటాను. కర్నూలు నగరం గురించి చాలా బాగా చెప్పారమ్మా. కర్నూలు నగరం గురించి, అసలు కర్నూలు నగరం అనేటువంటి గురించి చెప్పడమే పెద్ద డ్రాయింగ్ టాపిక్. అది
దాన్ని ఎట్లా నాటకం చేశారో, ఎట్లా సంభాషణలు నడిపించారో అప్పుడప్పుడు కవి ప్రవేశిస్తూ ఉంటాడు రచయిత, అక్కడక్కడ వివరణ ఇస్తూ ఉంటాడు. కర్నూలు గురించి, కర్నూలులో ఉండే చారిత్రక ప్రదేశాల గురించి చాలా మంచి వివరణ ఉంది. మీరు ఒకసారి దయచేసి చదవండి. కర్నూలు గొప్పదనం మీకు స్పష్టమవుతుంది. అన్నిటికంటే నాకు బాగా నచ్చిన కథ దేవసేన. దేవసేన అన్నటువంటి ఒక నాయిక, బాహుబలి లాంటి, రైట్, కరెక్టే, మన మంచిగా పోలిక చెప్పావు. దేవసేన అన్నటువంటి నాయిక, ఆమె ఒక బానిసగా ఒకతనికి దొరుకుతుంది అన్నమాట. అయితే అతను బానిసగా కొన్న తర్వాత ఆమె పట్ల గౌరవ భావాన్ని ఏర్పరచుకుంటాడు. ఎంతోమంది బానిసలను కొనుక్కోవడం అంటే చరిత్రలో స్త్రీలను పురుషులను కూడా బానిసలుగా కొనుక్కొని వాళ్ళ స్త్రీలను ఒక రకంగా ఉపయోగించుకోవడం, పురుషులను కూడా అట్లాగే వెట్టిచాయలు చేయించుకోవడానికి ఉపయోగించడం, ఇది ఒకప్పుడు చరిత్రలో ఉన్నది అని చెప్పడానికి వారి కథ రాశారు. అందులో కూడా బౌద్ధం ప్రవేశించిన రోజుల్లో ఇలా ఒక బానిస అమ్మాయిని ఒక హీరో కొంటాడు. కొన్న తర్వాత ఆమె బానిసలాగా చూడకుండా ప్రేమిస్తూ ఉంటాడు. ప్రేమించడం ఏమిటి, బానిసలు ఎక్కడా లేదనుకుంటారు. ఆ తర్వాత క్రమంగా ఆమె పట్ల విపరీతంగా అనురాగం పెంచుకుంటాడు. ఆమె నీకు ఏం కావాలి చెప్పు, ఏం కావాలి చెప్పు అని చివరిగా ఆమె ఎన్నాళ్ళకి ప్రసన్నం కాకపోతే, తనను ప్రేమించకపోతే అప్పుడు అడుగుతాడు. అప్పుడు అడిగితే ఆమె ఏమంటుందంటే, బానిసలకు అందరికీ విముక్తి కలిగించండి, అప్పుడు మీరు మంచివాళ్ళని నేను నమ్ముతాను, నాది ఈ కోరిక నాది అని చెప్తున్నాను. అప్పుడు అందరినీ బానిసలందరినీ వదిలేస్తాడు. అందరికీ మొత్తం రాజ్యంలో ఉండేటువంటి బానిసలందరినీ కూడా, అందరినీ ఎవరు బానిసలు ఉండకూడదు అని చెప్పేసి, అప్పుడు ఆమె నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటుంది. అంటే నువ్వు ప్రేమించడానికి ఇంకేం లేదు, నేను బౌద్ధ భిక్షువుగా మారాను, బౌద్ధ ధర్మం తెలుసుకున్నాను అంటే నేను నీ వెంటే నడుస్తానని చెప్పి బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని ఇద్దరు ధర్మం వైపు నడుస్తారు. ఇలా ఈ దేవసేన అనేటువంటి కథలో ధర్మం వైపు నడవాలి, సంఘం వైపు నడవాలి, బుద్ధుడి యొక్క బోధనలను మనము ఆలోచించాలి, ఆచరించాలి అనేటువంటి ఒక భావన రచయితలో కనపడుతుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి కథలను రేడియో ద్వారా ప్రపంచానికి ఎరుక చేస్తూ వినలేని, చూడలేని వాళ్ళకు, నాటకం చూడలేని వాళ్ళకు, వినగలిగిన వాళ్ళకి ఒక రేడియో నాటకం చాలా గొప్పది. ఒక ఊహనే వేదికగా చేసుకుని చూడండి, వింటూ ఉంటే మనం ఊహించుకుంటూ ఉంటాం సినిమా అంతా, చిత్రం అంతా. అలా ఊహనే వేదికగా చేసుకొని వినేటువంటి రేడియో నాటకాలను అద్భుతంగా సృష్టించినటువంటి ఎల్టీవీ అజీజ్ గారు చాలా గొప్ప కృషి చేశారని భావిస్తూ, గొప్ప రచయితగా వారిని నేను అభినందించే పరిస్థితి కాదు. చాలా ఇప్పటికీ పదుల సంఖ్యలో, 100 కాలేదేమో, దాదాపు 50-60 పుస్తకాలు అయినాయి అనుకుంటా వారు. అటువంటి రచయితకు నేను మనపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మీరు కూడా గొప్ప రచయితలు కండి, మంచి కథలు రాయండి, రైట్, ఓకే. సాహిత్యం చాలా గొప్పది. ప్రపంచానికి సమాజం గురించి వినిపించే ఏకైక సాధన సాహిత్యం. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ. కుంకుమవనం అనే పుస్తక ఆవిష్కరణ సమావేశానికి అధ్యక్షులు వచ్చినటువంటి చంద్రశేఖర్ గారు, అలాగే చిన్నవాళ్ళకి కూడా మిత్రులు తప్పలేదనుకుంటాను, రైతులాగా అశేష కృషినటువంటి అజీజ్ గారు, పాల్సరెడ్డి గారు, మన చరిత్ర ఉపన్యాసాలు ప్రసాద్ గారు, అందరూ కూడా నమస్కారాలు, అందరూ కూడా శుభాశిస్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకు సంతోషం అంటే ఈ సిల్వర్ డిగ్రీ కళాశాలతోటి చాలా పెద్ద అనుబంధం ఉంది. ఎందుకు సిల్వర్ డిగ్రీ కళాశాలతో అనుబంధం ఉందంటే, నేను ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడు సిల్వర్ డిగ్రీ కళాశాల ఇప్పుడు వారి కార్యాలయంలో ఉంటుందన్నమాట. సిల్వర్ డిగ్రీ కళాశాల సీట్లు దొరకడం చాలా కష్టం రాష్ట్రం మొత్తంలో. ఈరోజు మీరు 5 సీట్లు తెచ్చుకోవచ్చునేమో, కానీ ఆ రోజుల్లో సిల్వర్ డిగ్రీ కళాశాల సీట్లు మాత్రం 5 గొప్ప అనమాట. అటువంటి ప్రత్యేక
కృష్ణాలో పనిచేసుకోవడం జరిగింది. అదృష్టవశాత్తు ఆ రోజు సురత్పి కళాశాలటువంటి ఎక్కువ మంది లెక్చరర్స్ ఆ ఏరియాలో ఉండడం వల్ల ఆ పిల్లలందరూ నా స్టూడెంట్స్ కాబట్టి నాకు అదృష్టం అనమాట. వాటిలో ముఖ్యంగా ఈరోజు చరిత్ర సంబంధం చూసాం కాబట్టి ఈ కళాశాలలో ఆర్కిటెక్ట్ హిస్టరీ లెక్చరర్ ఉండేవారు సార్. నాగభూషణం గారు, కోటిరెడ్డి గారి తర్వాత నాగభూషణం గారు ఉండేవారు. కోటిరెడ్డి గారి పరిచయం ఆదిపట్ల నాగభూషణం గారు అని చెప్పేసి ఒక హిస్టరీ లెక్చరర్ ఆయనకు నాకు చాలా సన్నిహితం అన్నమాట. ఆయన ఎన్సైక్లోపీడియా, ఆయన ఇల్లు ఒక చరిత్ర అన్నారాయణ. ఆయనకు పుస్తక పఠనం తప్ప వేరే ఏ రాసిన లేదు. నేను చిన్నవాళ్ళైనప్పటికీ కూడా అప్పుడప్పుడు నన్ను పుచ్చుకునేవాడు. నువ్వు రా పిలిచి ఆ ర్యాక్లో పుస్తకాలన్నీ చూపిస్తూ ఈ పుస్తకం అలా చెప్పట్లేదు. అలాగే నాకు ఈ కళాశాలకు అంత సన్నిహితమైనటువంటి అనుబంధం ఉందని చెప్పేసి తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఇక సెన్సిటివ్ కూడా చెప్పడం జరిగింది. ఇక క్వశ్చన్ ఎక్కడైతే గమనించండి, ఈరోజు మనకు విజ్ఞానించేటటువంటి సాధనాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడాను పుస్తక పఠనం వల్ల వచ్చేటటువంటి ఒక తృప్తి, దాని ఆనందము మిగిలిన ఏ విజ్ఞాన సాధనాలతో కూడా రాదన్నమాట. పుస్తక పఠనాన్ని మనం అలవాటు చేసినట్లయితే అన్ని గ్రంథాలను తెలియవచ్చు. దయచేసి ఇక్కడ ఇంకో సంతోషమైన విషయం ఏంటంటే చాలా కళాశాలలో ఈరోజు హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ గ్రూప్స్ లేవన్నమాట. 0 అడ్మిషన్స్ ఉన్నాయి. నీ పేరు, ఫోన్ నెంబర్ ఏంటంటే ఈ కళాశాల పుస్తకము మీ యొక్క అభిరుచుకోవడానికి కారణం. కళాశాలలో హెచ్ఎస్సి పర్టికులర్లీ హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ చదివినటువంటి వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు నాకు చాలా మంది, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. సో మరి ముఖ్యంగా కాబట్టి మీరు అందరూ కూడా మేము ఏం కోరుకుంటున్నామంటే ఈరోజు భారతదేశంలో ఒక అగ్రగామ దేశంగా ముందుకు పోతుంది అంటే అది ఒకటేటువంటి కారణము మా నాయకుల యొక్క నమ్మకం ఏంటంటే భారతదేశంలో యువత చాలా ఎక్కువగా ఉంది. యువత సాధిస్తే ఏదైనా సాధించాలి, కానీ నాలాగా తెల్లెంటులు ఉన్న వాళ్ళు ఎన్నికలు లేని వాళ్ళు ఏం సాధించలేదు అన్నమాట. చాలా జాగ్రత్తగా గుర్తించుకోవాలి. మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. ఈరోజు భారతదేశాన్ని ఈ ప్రజలకు ఇంకా ముందుకు తీసుకుని పోవాలంటే మీరు అవసరం ఎంతైనా ఉంది. మీరు ఖచ్చితంగా క్రమశిక్షణ స్టూడెంట్స్గా అలాగే మీరు క్రమశిక్షణ స్టూడెంట్స్గా పరిగణించబడుతున్నారు. మీకు చాలా సమస్యలు వచ్చింది కాబట్టి చెప్తే రాదమ్మా. మీరు ఆ పందాలు కవి ఖచ్చితంగా మంచి ప్రయత్నం చేయాలని చెప్పేసి మీరు అందరూ కూడా మనసారా కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ పేరు నంబర్ రాసిన రేడియో నాటకాల సంస్కరణ, రేడియో నాటక సంస్కరణ నాటకాలు అందరూ కూడా రేడియోలో రచించుకున్నటువంటి నాటకాల సంస్కరణ. అజీజ్ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి చెప్పవచ్చు. ఆయన యొక్క చాతుర్యం ఏంటంటే చరిత్ర నవలగా రాయగలరు, నవల నాటకంగా రాయగలరు. చూడండి, తిరిగి తిరిగి చరిత్ర ఒక నాటకంలాగా తెచ్చి రేడియోలో శ్రోతం అనిపించేటువంటి యొక్క ఆసక్తికరమైనటువంటి రచన చేస్తున్నారంటే వారికి యొక్క ఉన్నటువంటి పద్ధతులు ఎలా అర్థం చేయాలని మనం గమనించినట్లయితే మనకు భవిష్యత్తు గురించి రాస్తాం, చాలా మంది భవిష్యత్తు గురించి చెప్తాం అన్నమాట. అది చరిత్ర గురించి చరిత్ర పాత్రను తీసుకొని చరిత్ర కథానికి అంశంగా తీసుకొని దానికి కొంత కల్పితం జోడించి ఆ పాత్రను కొన్ని పాత్రలు సృష్టించి ఆ పాత్రల ద్వారా పరిశ్రమ గురించి చెప్పడం అన్నమాట. ఇది సామాన్యమైన విషయం కాదు. అజీజ్ గారు బహుశా అయితే రాజ్యం బట్టి చేశారు అనుకుంటాను. ఆయనకు పీసీలు కానీ పీహెచ్డీలు కానీ ఏమి లేవు. అయినా కానీ ఎంతోమంది పీహెచ్డీలు సాధించినటువంటి విషయము అజీజ్ గారు సాధించినారు. అజీజ్ గారు ఉన్నటువంటిది పుస్తక రచన అంటే లోకం తప్ప వేరే ఏ లోకం లేదన్నమాట. ఆయన ఎప్పుడు సామరస్యంగా మనుషులు నడుస్తూ
ఆయన మనకే ఒక పుస్తకంలాగా అటువంటి కవితలు చేస్తున్నారు అజీజ్ గారు. సో ఖచ్చితంగా పుస్తక పఠనం అనేటువంటి అలవాటు చేసిన పక్షంలో అది ఏమైనా సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా మీరందరూ కూడా ముందుకు వస్తుంటే శాసిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా ధన్యవాదాలు చేస్తున్నాను. కన్నడలో అతి ఎక్కువ 8 మందికి జ్ఞానపీఠ ప్రశస్తి వచ్చింది. హిందీలో వచ్చింది 6 మందికి. ఆ 8 మంది కూడా విద్యార్థి దశలో ప్రభుత్వ కర్ణాటక అనే ఒక సెంట్రల్ కాలేజ్ బెంగళూరు కాలేజ్ మ్యాగజైన్లో తమ రచన జీవితాన్ని మొదలుపెట్టారు. రచనా వ్యాసంగం విద్యార్థి దశలో మొదలైన 8 మందికి కూడా. అట్లనే మీరు కూడా పార్వతీదేవి గారు చెప్పిన సూచనలు సలహా పాటిస్తే మీరు కూడా ఉన్నత స్థాయి చేరుకోవచ్చని నాకు సూచన ఇస్తూ ఇప్పుడు రైతుల గారిని సమీక్ష వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక ముందు ఉన్నటువంటి మిత్రులు, మీకందరికీ ఈ శుభ సాయంత్ర వేళ శుభ నమస్సుమాంజలి. మీరెవరు గడియారం వైపు చూడకుంటే నేను ఒక 5 నిమిషాలు మాట్లాడతా. గడియారాలు పెట్టుకున్నారా లేదా పెట్టుకోలేదా? శరీరానికి లేకుండా మనసులో గడియారం ఉంటుంది. ఇదంతా పోయేటప్పుడు వచ్చి మీటింగ్లు పెడతారు, గంటలు కోస్తారు కోతలు. మేము ఇంటికి పోయేది లేదా, పొద్దున 9కి వచ్చినాం, ఇంకా 5 వరకు కూర్చోవాలంటే ఆడవుతుంది అని బయటకు అన్నారు, లోపల అనుకుంటుంటారు. ఇప్పుడు నేను అన్న వెంటనే కొంతమంది అవసరం బాధిస్తున్నాం. మీరు 10కి వచ్చినారా 9కి వచ్చినారా? 10 నుంచి ఇప్పుడు ఇంకా 5 అయితే ఉంది. ఇది పోవాల్సిన టైం మేము మొదలు పెడుతున్నాం. ఇది బాగలేదు కాబట్టి మీ తల బాగా బరువెక్కిన వేళ ఇంకొంచెం బరువెక్కించడం నాకైతే అసలు ఏం ఇష్టం లేదు. ఎలాగో దండమైన పార్వతి గారు అన్నింటి గురించి చెప్పినారు. ప్రసాద్ రెడ్డి సార్ మొదలు పెట్టేటప్పుడు సార్ మేము చూసుకోండి అని చెప్పారు. కాబట్టి నేను చూసుకొని మాట్లాడతాను, వదిలేస్తాను. అయితే చాలా ఆత్మీయులు నాకు ఆప్తులు ప్రసాద్ రెడ్డి గారు. ఆయన చదివినటువంటి చరిత్రకు సార్థకత కల్పిస్తూ కర్నూలులో మాత్రమే కాదు, పనిచేసిన ప్రతి కళాశాలలో తనదైన ముద్ర వేస్తూ విద్యార్థులందరినీ చక్కని పౌరులుగా తీర్చిదిద్దేందుకు సంకల్ప సిద్ధుడైనటువంటి అధ్యాపకులు ప్రసాద్ రెడ్డి సార్. కోసము పొగట్ల కోసం చెప్పడం లేదు, ఇది 100% వాస్తవం. ఇది నేను దాదాపు 10వ సభలో మాట్లాడుతున్న ప్రసాద్ రెడ్డి సార్ ఉన్న సభలో. అక్కడ సిల్వర్ జూబ్లీ మెయిన్ హాల్ ఉంది కదా, అందులో చాలా సభలు జరిగాయి అజీజ్ గారిని. అక్కడ నేను మాట్లాడాను. ఈ పుస్తకాన్ని, చరిత్ర రచనని తాను అంకితం తీసుకోవడం మాత్రమే కాదు, ఈ పుస్తకం అక్షర రూపం దాల్చి మీ ముందుకు రావడానికి ఆర్థిక సహాయాన్ని అందించారు ప్రసాద్ రెడ్డి. సెల్ ఫోన్ కొనుక్కుంటా ఈసారి అని అంటే ఏమంత అవసరమా నీకు? లేదు సార్, అసలు చదువుకోలేకపోతున్నాను సార్, మొబైల్ లేకపోతే చాలా కష్టమైపోయింది సార్. నా ఫ్రెండ్ కొంచెం మొబైల్, నాకు మొబైల్ లేదు సార్, ఏం చూసుకోవాలంటే కూడా ఏం దిక్కులు అవసరం లేదు సార్, పాఠాలన్నీ దాంట్లోనే ఉన్నాయి సార్ అని అన్నాడు అనుకోండి. మొబైల్ ఇచ్చేసారు సార్ సరిగా మరి అంటే ఎవరి బాధలు కూడా చూడలేదు సార్. అట్లా మొబైల్ పైన డబ్బులు ఇస్తారు కానీ పుస్తకానికి డబ్బులు ఇవ్వండి ఎవరు ఇస్తారు? ఈరోజు పుస్తకం ముద్రించుకుంటాను డబ్బులు ఇవ్వండి అంటే ఎవరు ఇచ్చే పరిస్థితులు లేవు. కాబట్టి పుస్తకం రాయడమే తప్పైతే వాళ్ళని ముద్రేసుకుంటామని అంతా అంటున్నారు. ఇంకా ఇంట్లో పెట్టుకోకూడదు, రాసిన వారే ఇంట్లో పెట్టుకోమంటారు. చరిత్ర రచన, దాన్ని చదవడానికి, కొన్ని కాపీలు ముద్రించడానికి సార్ ఆర్థిక సహాయం అందించడం, ఎస్డివి అజీజ్ గారు రచించడం, అది మన ముందుకు రావడం జరిగినాయి. మనకి ఇలాంటి ఉపన్యాసాలు వినడం కన్నా రామ్ మిరియాల పాడినటువంటి
గిర 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 పాట వినడం చాలా ఇష్టం. గిర 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 నేను నాకు కూడా చాలా ఇష్టం ఆ పాట. చాలాసార్లు చూశాను. ఆ విన్యాసం ఉంది చూసారా? చాలా బాగుంది. ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి మంచి పాట. చాలా చెత్త పాటలన్నీ విన్నాను నేను. ఈ మధ్య కాలంలో కొంచెం సాహిత్య విలువలు ఉండి కొంచెం స్వరం బాగా ఉండి వినాలని తెచ్చేటటువంటి పాట విన్నా ఏం నష్టం ఏం లేదు. నష్టం ఏమీ లేదు. పెద్దోళ్ళు తింటుంటారు, బుద్ధిలే గిరగిర పాటలు తినుకుంటుంటావు, ఎప్పుడు పాస్ అవుతావు నువ్వు అని. నేనైతే చెప్తా, గిరగిర పాట వినండి, చదవండి, పాస్ అవ్వండి. వినండి. అవునండి, సాహిత్యం పట్ల చరిత్ర పట్ల అవగాహన ఇష్టము కలగకపోతే ఎందుకు? ఒక లెసన్ చదవండి, రాత్రి 3 వరకు నీళ్ళు తాకుండా చదవద్దండి. ఒక లెసన్ చదవండి, గిరగిర పాట చూడండి, మళ్ళీ చదవండి, స్వామి నా స్వామి మళ్ళీ చదవండి. అంతే. అదే కదా అవుట్లెట్ అనేది ఉండాలి మనకి. ఎట్లుండాలి అవుట్లెట్? లేకపోతే ఏం చదువుతాం మనం? పొద్దున్న లేదా ఓ అని తిరిగేసి రాసి తలకాయ వేడెక్కిపోయి పొద్దునే నాయన చదవండి, మా నాయన చెప్తే అయినాడు, ఆ ఊర్లో అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుందామంటే చదువుకోని ఒకటే పట్టినాడు అని మొగవాడు అనుకుంటుంటారు. ఏంటి చదువు ఏమొస్తుంది మనకి ఏమైనా అమ్మాయిలు అనుకుంటారు. కాదు, ఇలా బోర్ కొట్టకుండా అప్పుడప్పుడు మనకిష్టమైన పని చేయాలి, తప్పేమీ లేదు. మనకిష్టమైన పని చేస్తూ మధ్యలో చూస్తుండాలి. అందుకే చరిత్ర రచన అనేటటువంటిది అజీజ్ గారికి చాలా ఇష్టమైన పని. అజీజ్ గారు చరిత్ర విద్యార్థి ఉస్మానియా కాలేజీలో. ఆయన చరిత్ర చదివాడు, చరిత్రే రాస్తున్నాడు, జీవితాన్ని చరిత్ర రచనకి అంకితం చేశాడు. అట్లాంటి నిజం చెప్పాలంటే నిజమైన డాక్టరేట్లు ఇచ్చే యూనివర్సిటీలు ఏమైనా ఉంటే కర్నూలులో పరిశీలించి ఆయన అప్లికేషన్ పెట్టకుండానే ఆయన పిలిచి జీవన సాఫల్య పురస్కారము డాక్టరేట్ 2 ఒకటేసారి ఇవ్వాలి. అంతటి అద్భుతం. వేరే పని చేయలేదైనా ఆయన డిగ్రీ పాస్ అయినప్పటి నుంచి రచనలు, కథలు. అందులో కర్నూలుకు సంబంధించిన కథలు, స్థానిక చరిత్రకు సంబంధించిన కథలు రాయడంలో ఆయన అందవేసిన చేయగలుగుతున్నారు. ఆయన ఉస్మానియా కాలేజ్, నేను ఉస్మానియా కాలేజ్ వచ్చినప్పుడు సార్ కూడా ఉస్మానియా కాలేజ్, కల్కూరా గారు ఉస్మానియా కాలేజీలో చదివినందుకే అదిగో టోపీ పెట్టారు, కండువా వేశారు, గాడిచెర్ల ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు అయ్యారు. గాంధీ వాదాన్ని ప్రచారం చేయడం కోసం కర్నూలు కాదు దేశమంతా తిరుగుతున్నారు. 74 ఏళ్ళు దాటినాయి. అట్లాంటి 85 ఏళ్ల వయసులో ఆయన కాళ్ళు అరిగేటట్టు ఇగో బ్యాగ్ వేసుకుంటాడు, బయటకు వచ్చేస్తాడు, అంతే. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు కదా, రేపు పొద్దున్న లేచి నేను ఫోన్ చేస్తే సార్ ఉన్నారా కర్ణాటక బెంగళూరులో అని చెప్పి బెంగళూరు పోయినాడు. అప్పుడే మళ్ళీ మరుసటి రోజు ఫోన్ చేస్తే ఢిల్లీలో నుంచి ఇప్పుడే రైలు కూర్చున్నాక చెప్పు వాడు. అదొకటే కాదు, ఏ విషయం కర్నూలుకి సంబంధించింది అర్ధరాత్రి 11:30 ఫోన్ చేసి సార్ పద్మభూషణ్ వచ్చింది పల్లె రామారావు, ఆయన ఎవరో మాకు తెలుసు, మీకు తెలుసుంట అని చెప్పానంటే ఒక 5 నిమిషాల టైంని నేనే ఫోన్ చేసి నీకు చెప్తానని 12:15 నాకు ఫోన్ చేసి పల్లె రామారావుకి వచ్చిన పద్మభూషణ్ అవార్డు గురించి ఆయన చెబితే నేను ఆంధ్రజ్యోతిలో రాశాను. సచ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ, లెజెండరీ పర్సనాలిటీ. అట్లాంటి మహానుభావులు మన కళాశాలకు రావడం చాలా అదృష్టం. ఇదంతా కూడా మీ అదృష్టం, సిల్వర్ జూబ్లీ కళాశాల అదృష్టం. నేను ఓ ఫ్రెండ్ కలిసి ఒక 30 ఏళ్ల క్రితం సైకిల్లో పోతున్నాం. అప్పుడు మాకు సైకిల్ బండిలు లేవు. సైకిల్ పోతే రాజుగారి సెంటర్లో పోలీసు పట్టుకుంటాడు గ్యారెంటీగా, లైట్ లేకపోతే కనుక. నేనే నడుపుతున్నా, అరే సార్ ఉన్నాడు రే పోలీసు అయినా పట్టుకుంటాడేమో అంటే నువ్వు పా ముందు, నువ్వు వాడి వరకు పా అంటేనే కాకా అని వెనక నుంచి పట్టుకున్నాడు. బాగా గుండెలు కొట్టుకున్నాను నాకు దిగినాక. దిగిన తర్వాత ఏ కాలేజ్? నేను ఉస్మానియా కాలేజ్. ఉస్మానియా వాళ్ళు అంటే బల్బులే ఇల్పులే అంత పోతా ఉంటాడు, లైట్లు ఎప్పుడో పట్టుకున్నాడు అన్నప్పుడు. అంతే మా ఫ్రెండ్ దిగినాడు, సార్ కండిషన్ ఇది చాలా అర్జెంట్ పని సార్, ఎగ్జామ్ ఉంది మీకు చెప్పడానికి. నువ్వే కాలేదు, నేను సిల్వర్ జూబ్లీ కాలేదు. లైట్ లేదు
అది సిల్వర్ జూబ్లీ కాలేజ్, అది సిల్వర్ జూబ్లీ కాలేజ్. ఏమి కారణం ఏంటంటే సిల్వర్ జూబ్లీ కాలేజ్ అంటే కర్నూలుకు మాత్రమే, రాయలసీమ మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే నంబర్ 1 కాలేజ్. అనంతపురం వరకు ఉండే అన్ని జిల్లాల పల్లెల్లో పుట్టి పెరిగినటువంటి విద్యార్థులందరూ సిల్వర్ జూబ్లీ కళాశాలలో చదువుకుంటారని తెలుసు. చాలా పేరుగాంచిన కాలేజ్, పోలీసులు ఎవరు కూడా ఏమన్నారు అలాంటి కాలేజ్. అలాగే ఇప్పుడు మీరు ఏమైనా ప్రయోగాలు చేస్తే పోలీసులు పట్టేసుకుంటారు. సరే, నేను కథల్లోకి వెళ్తా. కేవలం 5-15 కదా, 5-20 మహా అయితే 5-20 మంది నేను వదిలేస్తాను. అజీజ్ గారి కథల గురించి మాట్లాడడం అని అంటే చాలా కష్టము. అయితే ఆయన రాసిన 8 నాటకాలు నేను చెప్పను. 8 నాటకాల గురించి మేడం గారు చెప్పేశారు. రేడియో నాటకాలు ఇవన్నీ కూడా కర్నూలు, హైదరాబాదు, కడప స్టేషన్ల నుండి ప్రసారమైనటువంటి నాటకాలు అన్ని. రేడియో నాటకాలు కథలు రాయడం చాలా సులభము, లేదా ప్రదర్శించే నాటకాలు రాయడం చాలా సులభము. ప్రత్యేక ప్రతిభ ఉండాలి. ఆ ప్రతిభని ఎస్డి అజీజ్ గారు ఆకర్షింపు చేసుకున్నారు. మీకు సుప్రసిద్ధమైనటువంటి సైరా అనే పేరుతో వచ్చిన సినిమా కథని ఆంధ్రప్రదేశ్లోనే నవలా రూపంలో రాసిన మొట్టమొదటి రచయిత ఎస్డిపిఎస్ బాలగాడు. ఆయనని చాలా కాలం క్రితమే సినీ దర్శకులు దాసనారాయణరావు సంప్రదించారు, ఇంకా కొంతమంది సంప్రదించారు సినిమా తీయాలని. మళ్ళీ వెనక్కి వెళ్ళినారు. ఈ దర్శకుడు కూడా ఆయనని సంప్రదించకుండా లండన్ లైబ్రరీలో ఆ కథ తెచ్చుకున్నానని అబద్ధం చెప్పినాడు. ఆ సినిమా తీసిన దర్శకుడు ప్రామాణిక రచన ఎస్డివి అజీజ్దే. ఎస్డివి అజీజ్ గారి నవలలోని దృశ్యాలు సినిమాలో ఉన్నాయి. ఆయన సౌమ్యుడు కాబట్టి కేసు వేయలే. కేసు వేసింటే ఎరుక్కుపోయి ఆయనకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. నిజం. మీరు ఆ సినిమా చూస్తే అజీజ్ గారు రాసినటువంటి మొట్టమొదటి దృశ్యమే సినిమాలో ఉన్నాయి. కాబట్టి అంటే చోరులు వీళ్ళంతా దొంగలు కథలు ఎత్తుకోబోతారు, సినిమాలు తీస్తారు, రచయితల్ని మర్చిపోతారు. ఇందాక కల్పురా గారు చెప్పారు రచయితలకు జరుగుతున్న అన్యాయం. మీరున్నది కుంకుమ వనమే. ఈ కళాశాల కుంకుమ వనానికి ఏం తక్కువ రాదు, ఏం తక్కువ రాదు. ఉద్యానవనంలో సిల్వర్ జూబ్లీ కళాశాల కుంకుమ వనం, ఆనందమయ వనం. అలాంటిది మీ కళాశాల. నేను రాసిన ఈ కుంకుమ వనంలో ఆర్ట్ ఫిలిం లాగా ఉంటుంది. మనం చూస్తే సినిమా చూస్తున్న వాళ్ళ అన్నలాగే ఉంటుందండి. రేడియో నాటకంలాగా ఉండదు, సినిమానే చూస్తున్నామేమో అన్నంత ఫీలింగ్ కలుగుతుంది. ఒక రాణి, ఒక యువరాజుకు ఎన్నో తతంగాలు ఉంటాయి, ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. కానీ ఆయన మంత్రితో యూసుఫ్ షా తన మంత్రిని చాలా మానసిక వేదనకు గురవుతున్నాయి. ఏం చేయాలి అని అంటే కాశీలో, కశ్మీర్లో కుంకుమ వనానికి వెళ్ళాలి అంటాడు. ఆ వనానికి వెళ్తే ఎక్కడి నుంచో ఒక రాగం వినిపిస్తూ ఉంటుంది, మధురమైన రమ్యమైన రాగం వినిపిస్తూ ఉంటుంది. ఆ రాగానికి ఈయన ఆకర్షితుడై ఎవరిది రాగం అని చూస్తాడు. చివరికి నైనా అనే అందమైన అమ్మాయిది రాగం. గొప్ప ప్రణయ కావ్యం, ప్రేమ కావ్యం. దురదృష్టవశాత్తు ప్రేమని చాలా దరిద్రంగా తయారు చేస్తున్నారు మన సినిమాలు, మన సమాజం. ఇప్పుడు చాలా పవిత్రమైనది ఆ 2 అక్షరాలే, కానీ చాలా పవిత్రమైనది అది. అమ్మ, కొడుకు, తల్లి, చెల్లి అందరితో కూడా ప్రేమగా ఉంటేనే మనిషి అవుతాడు కదా. అలా ఈ యువరాజు నైనాను మోహిస్తాడు, నైనా రాగాన్ని మోహిస్తాడు. ఎలాగైనా సరే ఆమెను వివాహం ఆడాలని కలగంటాడు, వివాహం ఆడతాడు. మొఘలాయ చక్రవర్తి అక్బర్ దీనికి సైన్యాన్ని పంపిస్తాడు. ఈయననే ఎదుర్కొని గెలుస్తాడు. గెలిచేంత ధైర్యం ఉంది అక్బర్ సైన్యం మీద, గెలిచేంత ధైర్యం ఉందే ఈ యూసుఫ్ షాకి అని ఈయన మీద పగబడతాడు. ఆ అక్బర్ ఎలాగైనా సరే నాకు సామంతంగా మారని పిలిచి అడుగుతాడు. నేను చావనే నాకు చస్తాను కానీ నీకు సామంతుడిగా మారను అని తెగేస్తాడు. అజీజ్ గారు ఈ కథ ద్వారా చెప్పాలనుకునేది ఏంటంటే మీరు ఉప్పు సూటిగా జీవించడం నేర్చుకోండి. మీ సంకల్పం ఏదుందో అది చేయడానికి రాజీ లేని జీవితం జీవించండి. బ్రతకడం అందరూ చూస్తారు, బ్రతకడం ఎవరైనా బతుకుతారు, కానీ మనిషి జీవించాలి. ఏం తేడా సార్ జీవించడానికి బతకడానికి? బతకడం అంటే ఆకలిస్తే అందరికీ బతకడం. జీవించడం అంటే మానవతతో జీవించడం, విలువలతో జీవించడం, సత్యసంధతతో జీవించడం.
అలా జీవించడం అనేది యువరాజు చేశాడు. ఈ ప్రాణాలు పోతాయన్నాడు అక్బర్ చక్రవర్తి, ఏం పర్వాలేదు, ఈ ప్రేయసి నైనాన్ని చూడలేవు అన్నాడు, ఏం పర్వాలేదు. అరే నైనాన్ని కలలు కన్నా రాణి నీ నుంచి విడిపోతుంది, నువ్వు చచ్చిపోతే అంటే ఏం పర్వాలేదు, నీకు సామంతునిగా మారు, నా రాజ్యకాంక్ష కొరకు, నా ప్రజల కొరకు, నా ప్రజల సౌలభ్యం కొరకు, నా ప్రజల సంక్షేమం కొరకు నన్ను వాళ్ళు యువరాజు చేశారు, నీకు మారనంటే మారను. కథ చెప్పడంలో ఉద్దేశము నైనా మీద ప్రేమ పెంచుకున్నటువంటి యువరాజు ప్రజల కోసం అలా ఉండగలగాలి రాజకీయ, అలా ఉండగలగాలి రాజకీయ నాయకుడు అంటే తన స్వార్థాన్ని త్యజించగలిగిన వాడే రాజు. ఆ ఆదర్శం మనం నేర్చుకోవడం కోసమే అని రేడియో నాటకం. మనకు ఉన్నారు చూడండి ఇప్పుడు పాలకులు, అబ్బా ఏం పోటీ పడతారో ప్రజాసేవ కోసం తెలుసా మీకు? పాప నేను సేవ చేస్తా అంటే నేను సేవ చేస్తా అంటారు. ఓట్లు అడిగి వచ్చినప్పుడు మన ఇంట్లో ఉండే పిల్లల్ని ఎత్తుకొని ముద్దులు ఆడతారు. మనం ప్రేమ మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అబ్బా నా పిల్లంటే ఎంత ఇష్టం ఈ రెడ్డికి అనుకోవాలి, రెడ్డి కంటే నాయకుడికి. అదింత ఎన్నికలైతే అడ్రస్ లేకుండా పోతారు. మొత్తం ఏడాడిన సిల్వర్ జూబ్లీ కాలేజీలో ఏమన్నా కొంచెం మిగిలి ఉంటే స్థలం దాన్ని కబ్జా చేసి దాంట్లో అంగళ్ళు వేసి రెంట్లు కొట్టేస్తారు. ఇది రాజకీయ నాయకులకు ఇప్పుడు ఉండే ప్రేమ. అవును, కళాశాలలు చాలా లేదు, చాలా కళాశాలల స్థలాలు వివాదాలు ఉన్నాయి రాజకీయ నాయకుల వల్ల. మీరంతా చదువుకుంటున్నారని మీకు వదిలేద్దామని ఏం ప్రేమ లేదు వాళ్ళకి. మీ ఓట్లయితే కావాలి కానీ మీ కాలేజీలో ఉండే మిగిలిన స్థలాలు కబ్జాల కోసం కావాలి. ఇంత స్వార్థపరులైనటువంటి రాజులు ఏలుతున్న కాలంలో ఇలాంటి యూసుఫ్ షా లాంటి రాజులు ఉండాలి అని మెసేజ్ చెప్పడానికి అజీజ్ గారు ఈ నాటకం రాశారు. ఇది మీరు తెలుసుకోవాలి. మీరందరూ డిగ్రీ కన్నా మీరు చదువుతున్నది, పీజీ చేస్తారు, ఎంబీఏ చేస్తారు, లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలను, లేదా ఐఏఎస్ కావాలని ఏమో కలగంటారు రైటే. కానీ నేను ఇవాళ ఈ పుస్తకం సమీక్ష చేస్తున్న సమీక్షకుడిగా మీకు చెప్తున్నా, మీలో ఎవరైనా ఒకరు సంకల్పంతో రాజకీయ నాయకుడు కండి ఎమ్మెల్యేలు కండి, ఎమ్మెల్యేలు అయి ప్రజలకు సేవ చేయండి, అది గొప్ప సేవ. మాకేం దొరుకుతుంది సార్, మేమంత మోసాలు తప్పడాలు చేయాలి, ఏం అవసరం లేదు, మీ జీతం మీకు వస్తుంది. నిజమైనటువంటి యూసుఫ్ షా లాంటి రాజుగా మారి ప్రజల కోసం త్యాగం చేయడానికి, సేవ చేయడానికి సిద్ధపడండి. పాత వాళ్ళంతా కూడా రాజకీయ నాయకులు కాదా? లాల్ బహదూర్ శాస్త్రి రాజకీయ నాయకుడు కాదా? ప్రధానమంత్రి కాలేదా? ఉండడానికి ఇల్లు లేదు, వాహనాలు వాడుకోలేదు, ప్రధానమంత్రి కాలేదు. అలాంటి నాయకులు సిల్వర్ జూబ్లీ కళాశాల నుంచి రావాలి అని చెప్పడం కోసమే నేను ఈ సమీకరణ కావాలి. చిత్తశుద్ధి కావాలి. రాజకీయం అనే పదము చాలా నెగటివ్గా వాడడం మొదలుపెట్టినారు. ఎవరిపోతా రాజకీయాలకి కప్పు బురద కంపు కాదు, కంపుగా తయారు చేసినారు. దాన్ని శుద్ధి చేయడానికి మీలాంటి యువకులు వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి. అబ్బాయి తప్పు అని అనుకోవద్దండి. మీరు ఉద్యోగం సంపాదించిన తర్వాత కూడా ప్రజాసేవ చేయాలి అని అంటే అధికారం కావాలి. కాబట్టి మనం దాన్ని విసరించుకోకూడదు. తప్పకుండా వెళ్ళాలని చెప్పడం లేదు, అవకాశం ఉంటే వెళ్ళాలి. అలా అజీజ్ గారు రాసిన అన్ని నాటకాల్లో ఈ సందేశమే ఉన్నది. ఇందులో రామమ్మ బావి చాలా మంచి కథ, కర్నూలు జిల్లా కథ. ఇందులో 8 నాటకాల్లో ఆయన కర్నూలుని విడిచి పక్కకు పోలేదు. అది వాస్తవంగా ఇలాంటి రచయిత ప్రతి జిల్లాకు ఉండాలి. ఈ స్థానికంగా ఇక్కడ కర్నూలులో జరిగినటువంటి అన్ని చారిత్రక అంశాలని ఆయన నవలీకరించారు, అక్షరీకరించారు. ఆయన రాసిన మొట్టమొదటి పాలేగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ. ఇప్పుడు దీంట్లో రాసినటువంటిది కుంకుమ వనం తప్ప మిగతా అన్నీ కూడా కర్నూలు జిల్లాకు సంబంధించిన కథ. రామమ్మ బావి ఎంత మంచి కథ అంటే, కపట్రాల అనే ఊరుంది. కపట్రాల ఊరు తెలుసా మీకు? కపట్రాల అనే ఊరు పంచపాడాలలో ఒకటి. పంచపాడాల మధ్యకర, దేవనకొండ, కోటకొండ అనేవి పంచపాడాలు. దీనికి పాలేగాళ్ళు ఉన్నారు. రాజకీయాలతో వీళ్ళందరూ ఏమైపోయారంటే విభజింపబడి ఒక పాలేగాడు, దేవనకొండకు పాలేగాడు ఉన్నాడు. ఆయన కొడుకు చిన్నాయుడు. పాలేగాని కొడుకు ఎంత ఉంటాడు? పాలేగాడు అంటాడు. అంతే కదా? అంతే పాలేగాడు వాడు ఎప్పుడు ఎన్ని దుర్మార్గాలు, ఎన్ని విధ్వంసాలు చేసుకుంటాడు. అలా చేసే క్రమంలో రామమ్మ అనే అమ్మాయిని కావాలని అనుకుంటాడు. రామమ్మ బాలప్ప కూతురు, హరికథ గానం చేసి మోహిస్తాడు ఈ చిన్నాయుడు. ఆమె ఎంతగానో దేవనాడు లేదా అని అడుగుతాడు. ఆ దుర్మార్గుడు నీకెందుకు వశం అవుతాను అని అంటాడు.
మనవాళ్ళు కూడా అంతే కదా, నాకు వశం అవుతావా లేకుంటే నీకు ఒక యాసిడ్ పోసిపోతా అంటే, లేకుంటే అది టెంకాయలు పోసే కత్తి తీసుకొని నరికేస్తా. ఇవి ప్రేమలు ఇప్పుడు ఉండేవి. లేటెస్ట్ ప్రేమలు ఏంటంటే ఇవి. ఎంత చండాలమైన విషయం చూడండి కాదు. ఇలాంటివి ఇప్పుడు కాదు, చాలా కాలం నుంచి నడుస్తున్నాయి. కానీ వాస్తవంగా రెండు హృదయాల మధ్యలో ప్రసరించే అద్భుతమైన వాహిని, అద్భుతమైన చరి ప్రేమ. ఒకవైపు నుంచి ప్రవహించేది కాదు. అలా వీడు మోహిస్తాడు, ఆమె గుణపాఠం చెప్తుంది, నీవు చాలా మందిని చేర్చినావు, చాలా చెడ్డ పేరుంది నీకు, నిన్ను ఎవరన్నా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతారా అని. పెళ్ళా అని నవ్వుతాడు. పెళ్ళంటే వాడు ఎప్పుడు చేసుకోడు అసలు, అంతే ఊరికే వాడు కూడా వదిలేసేది ఇప్పుడు. అయితే నిన్ను మాత్రం ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని చెప్పి తెచ్చి బలవంతంగా వాళ్ళ నాయనని ఆమెని లాక్కొని వచ్చి ఒక ఇంట్లో పడేసి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్నా సరే ఆమె మాత్రం వాడికి వశం కాదు. ఏం చెప్తుందంటే, నువ్వు ప్రజల దగ్గర మంచి పని, మంచి పేరు సంపాదించుకో, మంచి పేరు సంపాదించుకో, అప్పుడు నీకు నేను వశం అవుతాను అని చెప్తుంది. అది కనుక్కొని ఈయన రామమ్మ బావి తర్వాత ఒక చెరువు తగ్గిస్తాడు ప్రజల కోసం. ఆ నీళ్ల కోసం అల్లాడుతూ ఉంటారు ప్రజలు. ఇప్పుడు కూడా ఆదరణ నీళ్ల కోసం అల్లాడుతున్న ప్రజలు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. ఈ కథ రాసింది నాకు తెలిసి 1950 ప్రాంతమేమో. ఇప్పుడు కూడా ఆదోని దగ్గర, దేవనకొండ దగ్గర, కోటకొండ దగ్గర, మధ్యకర దగ్గర నీళ్ల కోసం అల్లాడే జనం ఉన్నారు. అది రామమ్మ బావి చెరువులన్నీ ఎండిపోయినాయి. ఇప్పుడు నీళ్ళు ఎవరు తగ్గిస్తారు? ఎవరు లేరు, ఎవరు లేరు. పేర్లు గుండ్రేవులను, వేదవతులు, ప్రాజెక్టులు ఊరికే ఓపెనింగ్ చేస్తుంటారు. అక్షరప్రాయంగా ప్రారంభోత్సవం నేనే వ్యాఖ్యానం చేసి ప్రారంభించాను. నేనే ముఖ్యమంత్రి సభలకు వెళ్ళి గట్టి గట్టిగా అరిచిన, అది ఆ బడ్జెట్ తెలుస్తాడు, బడ్జెట్ ప్రజలు మూసేస్తాడు, అంతేగా నీళ్ళు రవ్వాడు ఏర్పడు. కానీ ఈమె పట్టుబట్టి నువ్వు ప్రజల కోసం ఏమైనా చెయ్యి, నేను ఖచ్చితంగా నీ వశం అవుతాను అంటే ఆడు అప్పుడు తెలుసుకొని చిన్నాయుడు అనే నాయకుడు రామమ్మ బావి చిన్నాయుని చెరువు తగ్గిస్తే ప్రజలంతా కూడా బ్రహ్మరథం పట్టి చిన్నాయుడికి జై అని జిందాబాద్ అని అంటుంటే ఆశ్చర్యపోయి, ఈమె చెప్పడం వల్ల కదా నన్ను ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆమె దగ్గరికి వచ్చి చెప్తే, ఆమెనే దగ్గరికి వచ్చి, నువ్వు మారినావు, నువ్వు అంటే నాకు ఇప్పుడు ఇష్టము, నేను నీతోనే నడుస్తాను. ఇంత గొప్ప కథ. ప్రేమ ద్వారా, ప్రణయం ద్వారా ప్రజలకు మేలుకొనడం అనేటటువంటిది అవసరం. ఒక సంకల్పం సిద్ధించడం అనేది అవసరం. ఇలాంటి కథలే నిండా ఉన్నాయి. మేడం చెప్పినటువంటి దేవసేన కథ అయితే నిజంగా చాలా గొప్ప కథ. సామా అని ఒక నాటకం రాశారు ఆయన. జాతీయ స్థాయిలో రేడియో నాటకానికి ఉత్తమ నాటకం బహుమతి అందుకున్న జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా లెవెల్ సామా. అది నాటకం కూడా వేశారు. సామా అనేది నాటకం వేశారు. సుందరి ఆమెను సామా రివర్స్ అన్నమాట ఈ దేవసేన నాటకానికి. సామా బానిసల్ని కొంటుంటుంది, మగ బానిసల్ని. ఒక బానిసను ప్రేమిస్తుంది. ఆ మగ బానిస ఎంతసేపటికి దొంగడు, కానీ నువ్వు ఖచ్చితంగా నేను, ఎందుకంటే రాణిని నేను, నాకు నువ్వు దొంగకపోతే వదిలేస్తానా నిన్ను అని చెప్పేసి చాలా బలవంత పెడుతుంది. అయినా అతను దొంగడు. చివరికి ఏం చేస్తే దొంగతావనంటే, నాలాంటి వేలాది మంది బానిసలు ఉన్నారు, వాళ్ళకి విముక్తి కలిగించు, అప్పుడు నువ్వు మంచిదని ఒప్పుకుంటాను అంటే అందరినీ వదిలేస్తుంది. అప్పుడు ఈయన చివరికి అంటే ఎంత ఎంత గొప్ప వాతావరణం, గొప్ప ఆలోచన ఉండాలి తనలో. తనతో పాటు ఉండే బానిసలందరినీ విముక్తి చేయించడం కోసమే రాణిగా మాట చెప్పాడు. చివరికి ఇద్దరు కూడా బౌద్ధ భిక్షులుగా మారిపోతారు. అదే కథ దేవసేనలో రివర్స్ చేసినారు అంతే. దేవసేన అనే ఆమె బానిస, అమిత్రుడు అనేవాడు వ్యాపారి, వజ్రాల వ్యాపారి. వజ్రాల వ్యాపారి ఆమెను తీసుకొని వచ్చి ఎంతగానో వశపరచుకోవాలని ప్రయత్నిస్తే చివరికి ఆమె చెప్పే కోరిక, నాలాంటి స్త్రీ బానిసల్ని అందరినీ కూడా నువ్వు విడుదల చేస్తే నిన్ను నేను ప్రేమిస్తాను అని అంటే సరే అని చెప్పేసి అంతా బానిసలందరినీ వదిలేసిన తర్వాత బౌద్ధ భిక్షుగా తనే మారిపోతాడు. ఇలాంటి నాటికలు ఉండేటటువంటి ఈ పుస్తకం మనందరికీ చాలా ఉపయోగకరం. మొత్తంగా ఆయన చెప్పదలుచుకున్న అంశం ఏమిటంటే, ఎస్డివి అజీజ్ గారు రాజకీయాల్లో స్వచ్ఛత ఉండాలి, ప్రజల పట్ల నిజమైన ప్రేమ ఉండాలి, ప్రజలకు నిజమైనటువంటి సేవాభావంతో రాజకీయాలు చేయాలి. కానీ కుట్రతో, కుతంత్రాలతో, జోడీతో, లేకపోతే ఇంకా దేనితోనో ప్రధానమంత్రి సీట్నో లేకపోతే రాష్ట్రపతి సీట్నో దక్కించుకోవాలి అనే కుట్ర కుతంత్రాలు మానేయండి. రాజకీయాల్లో
నిజంగా సేవ చేసి నిజంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలతో మమేకమయ్యి ప్రజల కోసం పనిచేయండి. ప్రజలు మీకు బ్రహ్మరథం పడతారు. ఈరోజు కూడా 2026లో కూడా ప్రజల కోసం నిజంగా ఎవరైతే పనిచేస్తారో గ్రౌండ్ లెవెల్లో ఎర్త్ డౌన్ టు ది ఎర్త్ దిగొచ్చి ఎవరైతే పనిచేస్తారో వాళ్లకు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పారు. దేవగచ్చ చాలా మంచి నాటకం, కర్నూలు నగరం చాలా మంచి నాటకం. నేను అన్ని నాటకాల గురించి చెప్పబోవడం లేదు. తొలి తెలుగు నవల కర్నూలు జిల్లాకి ఎంత గొప్పతనం ఉందంటే తొలి తెలుగు నవల కర్నూలు జిల్లాలో పుట్టింది. గోపాలకృష్ణ చెట్టి రాసిన రంగరాజ చరిత్ర తొలి తెలుగు నవల. 1874లో ఆ నవల రాయడం జరిగింది. తర్వాత రాసిన రాజశేఖర చరిత్ర తొలి నవల అన్నారు. అది 1878లో పుట్టింది అన్నమాట. ఇలా కర్నూలు నగరాన్ని గురించి మీకు చాలా ఇష్టమైనటువంటి ప్రోగ్రాము అవునో కాదో నాకు తెలియదు కానీ ఏబీసీ తెలుసా మీకు? కేబీసీ నా కౌన్ బనేగా కరోడ్పతి తెలుసా? తెలుసు కదా. ఎవరు అడుగుతారు అది? అమితాబ్ బచ్చన్ అడిగాడు ఒక ప్రశ్న కొన్ని సంవత్సరాల క్రితం. భారతదేశంలో 2 నదులు ప్రవహిస్తున్న నగరం ఏది? ఏబిసిడీలు ఇచ్చి దాంట్లో కర్నూలు ఇచ్చాడు. కర్నూలు ఎక్కడ దాకా పోయింది చూసారా? అమితాబ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నాలుక మీద వెళ్ళింది కర్నూలు. ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్గా మారింది. హంద్రీ తుంగభద్ర నదుల మధ్య వెలసిన అందమైన సుందర నగరం కందెనగోలు మన కర్నూలు అనే ప్రశ్నగా మారింది. ఇట్లా ఇన్ని ప్రాధాన్యతలు కలిగినటువంటి కర్నూలు జిల్లాలోని కథలన్నింటినీ ఆయన నాటకాలుగా మార్చి మనందరి కోసం రాశారు. ఎస్డివి అజీజ్ గారు చాలా సాదా సీదాగా కనిపిస్తారు ఆయన మనిషి. ఒకసారి జాతీయ స్థాయి సమావేశాలు జరుపుతున్నాం మేమే మా టీజీవి కళాక్షేత్రంలో. ఒక కుర్రవాడు 2 కుర్రవాళ్ళు చంకలో పుస్తకాలు పెట్టుకొని వచ్చి నా దగ్గర వచ్చి నిలబడ్డారు. సార్ మీకు అజీజ్ గారు తెలుసా సార్? అజీజా నాకు తెలుసు అన్నాడు. సార్ ఎక్కడ ఉంటారు సార్? సార్ని చూడడానికి వచ్చినాం సార్. పైన మీటింగ్ జరుగుతూ ఉంది, ఆయన అక్కడెక్కడో ఉంటాడు, మీరు పోయి కనుక్కోండి. ఎక్కడ ఉంటాడు మాకు తెలుసు సార్, మీరు చూపించండి సార్. నేను చూపిలే, కొంతసేపు తర్వాత చూపిస్తా అని చెప్పిన. ఎందుకంటే అజీజ్ సార్ చాలా సాదా సీదా బట్టల్లో. ఈయనే అజీజ్ అంటే ఊపుండండి సార్ అంటారేమో అనుకున్నాను. నేను కాదులేండి సార్ అజీజ్ అంటే వాళ్ళ ఊహల్లో అజీజ్ అని అంటే కోట్ వేసుకొని సూట్ వేసుకొని ఇట్లా ఉండే అద్దాలు ఇట్లా సవరించుకుంటూ ఇట్లా గంభీరంగా ఉంటాడేమో అనుకున్నాను. ఒక మూలలో నిలబడి టీ తాగుతున్నాడు సార్. ఆయనే అజీజు అని చెప్పాను. ఈయన సార్ అజీజు అని పరిగెత్తుకొని పోయి ఆయన కాళ్ళు మొక్కినంత పని చేశారు ఆ 2 పిల్లలు. వాళ్ళ చరిత్ర విద్యార్థులు. సార్ పుస్తకాల మీద డాక్టరేట్లు కూడా తీసుకున్నాడు చాలామంది. కాబట్టి అజీజ్ లాంటి రచయిత కర్నూలులో ఉన్నందుకు మనందరం కూడా గర్వించాలి. ఒక్కసారి స్టాండింగ్ ఓవేషన్ ఇద్దాం అజీజ్ గారికి. తెలుసుకోండి అని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.